అందరూ ఎలా ఉన్నారు? ఆశ్చర్యం కలిగించే రాళ్ల కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను. ఈ ఎల్లప్పుడూ రాయిని ప్రేమించే నా అర్హత ఎంఎస్సి జియాలజీ. నా ఈ ప్రేమలో నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. త్వరలో పిహెచ్డి కూడా అయిపోతుంది. ఓకే, ఈరోజు మనము అనంతపురం డిస్టిక్లో ఉన్న కాటికోటేశ్వరం అనేటువంటి ప్లేస్కి జియలాజికల్ ఫీల్డ్ వర్క్ వచ్చినాం. ఇక ఆలస్యం ఎందుకు, రండి రాళ్లను ప్రేమిద్దాం. ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ప్లేస్లో మనకి ఒక 2 మేజర్ జియలాజికల్ ఫార్మేషన్స్కి మధ్య మనకి కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఈ రాక్స్ అన్ని కూడా ఒక రివర్ డిపాజిట్ చేసింది. తర్వాత నా ఎడం చేతి పక్కన ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కొండ అంతా కూడా సముద్రం లోపల డిపాజిట్ అయిందనమాట. అంటే అక్కడ నా ఎడం చేతి పక్కన రాళ్ళన్నీ సముద్రం డిపాజిట్ చేస్తే, నేను ఇప్పుడు ప్రజెంట్ నిలబడి ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి రాక్స్ అన్ని కూడా ఒక నది డిపాజిట్ చేసింది. ఈ రెండింటికి మధ్య కాంటాక్ట్ మనకి ఈ లొకేషన్లో కనిపిస్తుంది. చూడటానికి వ్యూ ఎంతో అద్భుతంగా ఉంది కదా, కానీ ఇక్కడ మాత్రం ఎండ మమ్మల్ని అదరగొట్టేసింది. అకార్డింగ్ టు ద స్ట్రాటిగ్రఫీ, ఈ ప్లేస్ అనేది, ఈ యొక్క రాక్స్ అనేటివి కడప బేసిన్ లో లోయర్ మోస్ట్ గ్రూప్ అయినటువంటి పాపాగ్ని గ్రూప్ సంబంధించినటువంటి అనమాట. పాపాగ్ని గ్రూప్ లో మళ్ళీ మనకి 2 ఫార్మేషన్స్ ఉన్నాయి. దాంట్లో ద లోయర్ మోస్ట్ వన్ ఈస్ గుల్చేరు క్వార్జైట్. ఇప్పుడు నేను నిలబడింది గుల్చేరు క్వార్జైట్. తర్వాత ఇక్కడ నా ఎడం చేతి పక్కన కనిపిస్తుండేటువంటి కొండ అంతా చూసినారా, అదంతా కూడా వేంపల్లి ఫార్మేషన్ అంటారు. ఈ వేంపల్లి ఫార్మేషన్ అనేది సముద్రం డిపాజిట్ చేసినటువంటి రాక్స్ అనమాట. మా దారి కొండ దారి పోతాము ఏరి కోరి, మా ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరి. అబ్బా, ఏమొచ్చింది సార్? ఇక్కడ ఉన్న రాళ్ళు సముద్రంలో ఏర్పడినాయి అన్నారు కదా సార్, అవి ఎలా ఏర్పడినాయి సార్ సముద్రంలోనే? రాళ్ళన్నీ సముద్రంలో ఏర్పడినాయనే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఈ రాక్ ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్ ని మనం డోలమైట్ అంటాం. ఈ డోలమైట్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి అని అంటే CaMg2CO3. ఇప్పుడు మన మనిషిలో ఉండేటువంటి ఎముకల్లో కాంపోజిషన్ ఏమి? CaCO3, అంటే కాల్షియం కార్బోనేట్ తో మన ఎముకలు ఫామ్ అయింటాయి అన్నమాట. అట్లా సముద్రంలో కొన్ని లక్షల కోట్ల జీవులు ఉంటాయి. వాటి లోపల ఉండేటువంటి ఎముకలన్నీ కూడా మన కాల్షియం కార్బోనేట్ తోనే మనకు తయారవుతాయి. అదేవిధంగా అవి చనిపోయిన తర్వాత అవి నీళ్ళల్లోనే ఇదైపోతాయి అనమాట. సముద్రం లోపల ఒక డెప్త్ ఉంటుంది. అది ఎన్ని మీటర్ల డెప్త్ అంటే 4500 మీటర్లు, అంటే 4500 మీటర్స్ డెప్త్ లో సముద్రం లోపల. దాన్ని CCD అంటాం. దీన్నే కార్బన్ కంపన్సేషన్ డెప్త్ అని కూడా అంటారు. ఈ డెప్త్ లో ఈ చనిపోయిన జీవుల యొక్క ఎముకలు ఈ డెప్త్ కు వచ్చేసరికి ఏమవుతాయంటే, మొత్తం దాంట్లో ఆ కాల్షియం కార్బోనేట్, ఎంత బలమైన ఎముకైనా సరే ఆ సముద్రం నీళ్ళలో డిజాల్వ్ అయిపోతుంది. అంటే కాల్షియం కార్బోనేట్ అంతా కూడా ఆ సీ వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే సముద్రాలు ఎండిపోతాయో దాంట్లో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ అంతా కూడా అలాగే డిపాజిట్ అవుతూ మనకి ఇట్లా ఒక పెద్ద మేజర్ రాక్ లాగా ఫామ్ అవుతుంది. కానీ ఈ రాక్ ఫామ్ అయినప్పుడు మనకి కేవలం CaCO3 కాంపోజిషన్ తోనే, అంటే లైమ్ స్టోన్ గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొన్ని దీనిలోకి కొన్ని బేసిక్ ఇంట్రూజెస్ అనే కొన్ని మ్యాగ్మా ఇంటరాక్షన్ జరగడం వల్ల ఆ మ్యాగ్మాలో ఉండేటువంటి మెగ్నీషియం అనేది ఈ యొక్క కాల్షియం కార్బోనేట్ తో రియాక్ట్ అవ్వడం వల్ల దీంట్లోకి మెగ్నీషియం వచ్చి చేరుతుంది. అప్పుడు ఈ యొక్క లైమ్ స్టోన్ కాస్త డోలమైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నే డోలమైటైజేషన్ అని చెప్పి అంటాం అనమాట. ఇవన్నీ ఒకప్పుడు సముద్రంలో ఉండేటువంటి లైమ్ స్టోన్స్, బట్ అయితే దీంట్లోకి మెగ్నీషియం వచ్చి చేరడం వల్ల మనకి ఈ యొక్క ఇది డోలమైట్ గా కన్వర్ట్ అయింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా డోలమైట్. కాకపోతే చూడడానికి, దూరం నుంచి చూడడానికి మనకి ఇది ఒక క్వాడ్రైట్ లాగా అనిపిస్తుంది, కానీ మనకి దగ్గర పోయి చూస్తే గానీ మనకి తెలియదు అనమాట. ఈ డోలమైట్ చూపించేటువంటి ప్రత్యేకమైన ప్రాపర్టీ ఏంటంటే, ఎలిఫెంట్ స్కిన్ వెదరింగ్ అనేది చూపిస్తుంది. ప్రతి ఒక్క రాయి ఒక్కొక్క ప్రాపర్టీని చూపిస్తుంది. ఆ ప్రాపర్టీస్ ని మనం గుర్తుపెట్టుకుంటే రాక్స్ ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఈ రాక్ ని ఐడెంటిఫై చేస్తే ఎలిఫెంట్ స్కిన్ వెదరింగ్ చాలా నీట్ గా కనిపిస్తుంది. ఎలిఫెంట్ స్కిన్ వెదరింగ్ అంటే ఏంటంటే, మన ఏనుగు చర్మం ఎలాగైతే ఉంటుందో దాని మీద ఉండేటువంటి గుర్తుల్లాగే ఈ రాయి మీద కూడా అలాంటి గుర్తులు ఉంటాయి అనమాట. అప్పుడు మనం డోలమైట్ ని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఇదే ఎలిఫెంట్ స్కిన్ వెదరింగ్ చూపిస్తున్నటువంటి డోలమైట్.
ఇప్పుడు మేమున్నది చిల్లవారిపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో. ఓకే, ఈ ఎలిఫెంట్ స్కిన్ వెదరింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, మనకి ఈ యొక్క డోలమైట్ అనేది ఒక కార్బోనేట్ రాక్. అంటే దీని ఒక కాంపోజిషన్ CaMg2CO3 కదా. ఇది ఒక కార్బోనేట్. ఇది అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తర్వాత వర్షం నీళ్లతో మిక్స్ అయినప్పుడు మనకి కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడు అది భూమి మీదకి పడినప్పుడు ఈ యొక్క కార్బోనేట్ రాక్స్ అనేవి ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి, అంటే కరిగిపోతాయి. ఎందుకంటే ఈ యొక్క కార్బోనిక్ యాసిడ్ అనేది జస్ట్ లైక్ మన సోడా లాంటిది. మనం సోడా తాగుతాం కదా డైజెస్ట్ కాకున్నప్పుడు, సేమ్ అలాంటిదే ఒక యాసిడిక్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రాక్స్ మీద పడినప్పుడు ఈ రాక్ లో ఉన్న కాల్షియం కార్బోనేట్ ని కార్బోనిక్ యాసిడ్ అనేది తినేస్తుంది అనమాట. అప్పుడు ఇలాంటి గ్రూవ్స్ లాగా, తర్వాత ఇలా స్టరేషన్స్ లాగా ఇలా పడుతూ ఉంటాయి అనమాట. దీన్నే ఎలిఫెంట్ స్కిన్ వెదరింగ్ అని చెప్పి చెప్తాం. ఈ డోలమైట్ అనేది మామూలుగా యారిడ్ ఎన్విరాన్మెంట్స్ లో లేదా డెజర్ట్ ఎన్విరాన్మెంట్స్ లో చాలా చాలా స్ట్రాంగ్ రాక్. ఎందుకంటే అక్కడ వర్షం పడదు, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పటికీ వర్షం పడదు, కాబట్టి ఈ రాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లోను, తర్వాత బాగా చెమ్మ ఎక్కువగా వర్షాలు ఎక్కువ పడే ప్రాంతంలో ఈ యొక్క డోలమైట్ అనేది చాలా చాలా వీక్ రాక్. ఎందుకంటే అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తో ఆ వాటర్ డ్రాప్లెట్స్ మిక్స్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయ్యి అది దీని మీద పడినప్పుడు ఈ రాక్స్ కంప్లీట్ గా వెదర్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇప్పుడు మనకి ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ అనేది దేంతో కట్టారు అంటే లైమ్ స్టోన్ తో కట్టారు. ఈ లైమ్ స్టోన్ తో ఒకవేళ పిరమిడ్స్ అనేవి ఆ ప్రాంతాలు ఈజిప్ట్ లో కట్టారు. ఈజిప్ట్ అనేది ఒక డెజర్ట్ రీజన్ కాబట్టి ఇప్పటికీ ఈవెన్ 4000 years అయినప్పటికీ ఇప్పటికీ పిరమిడ్స్ అనేవి విత్ స్టాండ్ అయ్యి ఉన్నాయి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రాక్. దాంతోపాటు క్లైమేటికల్ కండిషన్స్ అనేవి ఆ రాక్ కి అనుకూలంగా ఉండడం వల్ల అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒకవేళ వర్షాలు బాగా పడే ప్రాంతంలో ఇదే లైమ్ స్టోన్ తోగిన ఒక పిరమిడ్ కట్టి ఉండింటే ఏమైండేదంటే ఈ పాటికి అంతా కూడా ఒక మట్టి దిబ్బలాగా మారిపోయి ఉండేది అనమాట, డిజాల్వ్ అయిపోయేది. ఎందుకంటే 3000 సంవత్సరాల నుంచి ఎన్ని వర్షాలు పడి ఉంటాయి ఏం కదా, మొత్తం రాయి అంతా డిసింటిగ్రేట్ అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు అంత నీట్ గా విత్ స్టాండ్ అయి ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే క్లైమేటికల్ రీజన్, తర్వాత ఆ లైమ్ స్టోన్ కు ఉండేటువంటి స్ట్రాంగెస్ట్ ప్రాపర్టీ. ఓకే, దానివల్ల సార్ ఈ డోలమైట్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? డోలమైట్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే, డోలమైట్ అనేది కొంతవరకు దాంట్లో ఉన్నటువంటి కాల్షియం పర్సంటేజ్ బట్టి దీన్ని ఫర్టిలైజర్గా కూడా యూజ్ చేస్తారనమాట. కానీ ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ యొక్క డోలమైట్ అనేది వేంపల్లి ఫార్మేషన్లో ఉంది. కడప బేసిన్ అనేటువంటి ఒక మేజర్ సెడిమెంటరీ బేసిన్లో ఉండేటువంటి ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి సెకండ్ ఫార్మేషన్ ఇది. దీంట్లో ఈ యొక్క డోలమైట్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ చాలా 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 ఎక్కువ ఉందన్నమాట దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది. ఎందుకనంటే బికాస్ ఈ యొక్క డోలమైట్స్ లేకి మనకి మ్యాఫిక్ ఇంట్రూజూస్ అంటే భూమి లోపల నుంచి మ్యాగ్మా వచ్చి ముఖ్యంగా మెగ్నీషియం ఐరన్ ఎక్కువ ఉండేటువంటి మ్యాగ్మా దీంట్లోకి ఇంట్రూడ్ అవడం వల్ల మనకి కొన్ని మేజర్ ఎకనామిక్ ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దాంట్లో స్టియటైట్ అంటే మనం ఫేస్ కి పౌడర్ పట్టించుకుంటాం కదా, దీన్ని టాల్క్ అని కూడా అంటారు. ఈ టాల్క్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనం టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, ఆ టాల్క్ తోనే టాబ్లెట్స్ వేసుకునే టాబ్లెట్స్ తయారు చేస్తారు. పేపర్ మేకింగ్ లోను, పోర్సిన్ మేకింగ్ లోను, ఎన్నో దానిలోనూ మనకి ఈ డోలమైట్ లో వచ్చినటువంటి ఇంట్రూజూస్ వల్ల మినరల్స్ ఫామ్ అయ్యాయి అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మనకి యురేనియం డిపాజిట్స్ అనేవి ఇండియాలో కేవలం ఇప్పటికీ 2 చోట్ల మాత్రం రికగ్నైజ్ చేయబడ్డాయి యురేనియం డిపాజిట్స్ అనేది. ఒకటి మనకి జాదూగూడ, జార్ఖండ్ లో ఉన్నటువంటి జాదూగూడ అనేటువంటి ప్రాంతంలో యురేనియం బయటికి తీస్తున్నారు. తర్వాత రెండో లొకేషన్ ఎక్కడ అంటే పులివెందులకు దగ్గర, పులివెందుల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తుమ్మలపల్లి అనే ఒక ఊరుంది. ఆ తుమ్మలపల్లి అనే ఊర్లోనే ఈ యొక్క యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఏ రాళ్ళ నుంచి చేస్తున్నారంటే ఇదే వేంపల్లి డోలమైట్స్ లో తీస్తున్నారు. అది కూడా ఎలా అంటే ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను ఇటువైపు ఉండే రాళ్ళని నది ఫామ్ అయింది, తర్వాత ఈ రాళ్ళని సముద్రంలో ఫామ్ అయినాయి కదా. ఆ కాంటాక్ట్ ఎక్కడైతే ఉందో ఆ కాంటాక్ట్ లోనే మనకి యురేనియం ఉండేటువంటి ఈ డోలమైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ రాక్స్ ని పౌడర్ చేసి దాంట్లో నుంచి యురేనియం ని బయటికి తీస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఈ ప్లేస్ కూడా ఆ కాంటాక్ట్ లోనే ఉంది కాబట్టి ఈ రాళ్లలో కూడా యురేనియం ఉండే అవకాశం ఉంది. అందుకనే పాతకాలం వాళ్ళకి ఈ విషయం ముందుగానే తెలిసి
ఈ యొక్క ప్లేసెస్ ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో కాటి కోటేశ్వరం స్వామి టెంపుల్ ని అక్కడ ఏర్పాటు చేసినారనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇలా ఎండకు నడుస్తూ ఉంటే నాలో నుంచి భావకవిత ఒకటి బయటకు వచ్చింది. చెప్తాను, నవ్వకూడదు మరి. నెత్తిమీద ఎండ, ఎదురుగా కొండ, కనిపించదే నీటి కుండ. నా కవితను మెచ్చుకుందో జడుచుకుందో తెలియదు కానీ జల పారుతున్న కొండ నీరు కనిపించింది. మినరల్ వాటరు, ఆల్కలైన్ వాటరు, బ్లాక్ వాటరు, ఆ వాటరు, ఈ వాటరు అంటారు కానీ న్యాచురల్గా రాళ్ల మధ్యలో ప్రవహించే గ్రౌండ్ వాటర్ రుచే వేరబ్బా. కాటంకోన మైథలాజికల్ గా కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడున్న మైథలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాటంకోనలో ఉన్న దేవుడు చాలా మహిమగల దేవుడని ఎంతో మంది భక్తుల నమ్మకం. ఈ స్వామి మీద ఒక నిమ్మపండు పెట్టి ఏదైనా కోరిక మనసులో కోరుకుని దేవుడి ముందు కూర్చోవాలి. దేవుడి మీద ఉంచిన నిమ్మపండు కింద పడితే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందట. నా బాట ఆడిస్తున్నారా? లే ఫైర్ నా బాట లేదు. బాగా తిరిగాం కదా, అందరికీ భూక్ లగ్తా హై, అందుకే తినడానికి వెళ్తున్నాం. కాటంకోన్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేసే రసం, కొబ్బరి చట్నీ రుచి ఎలా ఉంటుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః అని అనొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మిస్ అవ్వకండి. ఇలా కూర్చొని సరదా మాటలు వింటూ కమ్మని ముద్దలు తింటే ఉంటుందండి ఆ ఫీలింగే వేరబ్బా. సుష్టుగా భోంచేశాం. ఇక అది అరగటానికి అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం. జోక్ కదండి బాబు, నిజంగానే చెప్తున్నాను, అడ్వెంచర్ చేయడానికే వెళ్తున్నాం. సరే, నమ్మకం కుదరటం లేదా? రండి మా వెనకే. ఇక్కడ మీరు కీచ్ కీచ్మని శబ్దాలు వింటున్నారు కదా, అవి గబ్బిలాలు చేస్తున్నటువంటి అల్ట్రాసానిక్ సౌండ్స్. ఒకవేళ హై ఇంటెన్సిటీలో ఈ సౌండ్స్ని వింటే చెవుల్లోంచి రక్తం కూడా వస్తుంది.
మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడైతే ఈ అల్ట్రాసానిక్ సౌండ్స్ ఉంటాయో ఆ ప్రాంతంలో పాములు ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్క మహాదేవతల గుహ. లోపలికి వెళ్ళటం అంత ఈజీ కాదు, కానీ లోపల ఏముందో, ఈ గుహలు ఎలా ఫామ్ అయ్యాయో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ 15 మినిట్స్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. బాగా వస్తుంది వెనక నుంచి. పైన బుద్ధింగ్ పైన హెడ్ తగిలి ఇప్పుడు మేము కాటి కోటేశ్వరం దగ్గర ఉన్నటువంటి కేవ్స్ లోకి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఫ్లోర్కి మొత్తం కాక్రోచెస్ అన్నీ ఎలాగున్నాయి చూడండి. ఇక్కడ అసలు వంకునే పోవాల, మనిషి ఒక నిలబడి పోయేంత స్థలం ఉండదు, కింద వంకునే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ తరపైన చూస్తే మొత్తం గబ్బిలాలు ఎలా ఉంటాయి చూడండి. ఈ కింద కనిపిస్తుండేదంతా కూడా గబ్బిలాల పెంట. దీన్ని గువాను అని అంటారు. గువాను అనేది ఒక మంచి ఫర్టిలైజర్గా కూడా వర్క్ చేస్తుంది. పెద్ద పెద్ద షార్క్ చేపల్ని అట్లాంటివి పెట్టడం కోసము ఈ గువాను యూజ్ చేస్తారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక ఐలాండ్, ఒక గుహలో ఉన్నటువంటి గువాను అంతా కలెక్ట్ చేసి బాంబులు కూడా తయారు చేశారు. ఈ గువాను స్మెల్ అనేది కొద్ది వరకు డేంజరస్ అనమాట. ఎందుకంటే దీని నుంచి అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది కాబట్టి మనుషులకు ఊపిరాడక ఆ పాయిజనస్ గ్యాస్ కాబట్టి చనిపోతుంటారు. అందుకే గుహల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోవడానికి రీజన్ అదే. ఇక్కడ పిల్లలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి చిన్న ఎంట్రన్స్ మనం వంకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది డెడ్ ఎండ్. ఇది ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్తే లవ మనుషులు అయితే అసలు ఎక్కడ పట్టలేరు. ఇక్కడ వంకొని వెళ్ళాలా. ఇక్కడ దారులు కన్ఫ్యూజ్ చేస్తాయి, కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గుహలో దారి తప్పితే చాలా కష్టం. ఇక్కడ లావ మనుషులు అయితే ఎవరు పట్టలేరు. సన్నగా ఉండే వాళ్ళు ఈజీగా దూరిపోవచ్చు. ఏ దుర్గా, మాస్క్ తీసే, ఊపిరి ఆడదిగా చెప్పింది చేయి భార్గవ్.
మీరు రాదండి ముందుకి మీ సెల్ వెనకనా అసలు ఈ గుహలు అనేటివి ఎలా ఫామ్ అవుతాయంటే ఈ వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా వాటర్తో మిక్స్ అయినప్పుడు కార్బోనిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ హెవీ రెయిన్స్ పడినప్పుడు ఈ రాళ్ళల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ నుంచి ఆ యొక్క కార్బోనిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల అంటే ఫ్లో అవడం వల్ల చిన్న చిన్న పగుళ్ళు కాస్త కొన్ని వందల వేల సంవత్సరాలు ఇలా నీళ్లు ప్రవహించి ఇలాంటి కేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇలా ఏ డైరెక్షన్ లో అయితే వాటర్ ఫ్లో అవుతుందో ఆ వీక్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా ఇలాంటి దారులు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేసెస్ లో కూడా మనకి ఊపిరి సరిగ్గా ఆడదు. దట్టు వర్షాలు పడినప్పుడు ఇట్లాంటి కేవ్స్ లో ఉండడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికి మనం పరిగెత్తిపోవడానికి కూడా ఉండదు. పైన హెవీ రైన్ ఉంది అంటే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళతో నిండిపోయి కొట్టుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా ప్రమాదకరం అనమాట. కాబట్టి వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కేవ్స్ లో ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. దాంతోపాటు చాలా మంది కేవ్స్ లోకి లోపలికి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతూ ఉంటారు. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ముఖ్యంగా లోపలికి ఈ కేవ్స్ అనేవి లైమ్ స్టోన్ లేదా డోలమైట్ అనేటువంటి సెడిమెంటరీ రాక్స్ తో ఫామ్ అవుతాయి. దీంట్లోని కాల్షియం కార్బోనేట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు అంటే కార్బోనిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకి వెరీ డేంజర్. ఆ గాలి పీల్చుకోవడం వల్ల కూడా మనుషులు చనిపోతూ ఉంటారు. తర్వాత ఈ కేవ్స్ లో మరింత లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది కూడా ఉండదు మనకి. కాబట్టి గాలి ఆడక చనిపోతుంటారు. మరొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ కేవ్స్ లో కొన్ని అనిమల్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనవి బ్యాట్స్ అంటే ఈ యొక్క గబ్బిలాలు. ఈ గబ్బిలాలు చీకటి ప్రాంతంలోనే నివసిస్తాయి అనమాట. ఎందుకంటే వాటికి కళ్ళు కనపడవు. కాబట్టి అవి ఈ యొక్క గుహలు ఎక్కడైతే చీకటిగా ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే మనకి తల దాచుకుంటూ ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే అవి అక్కడే ఈ యొక్క గోళ్ళకి వేలాడుతూ ఉంటాయి. వేలాడినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి పెంట అంటే ఫీకల్ మ్యాటర్ అంటే గబ్బిలాల బ్యాట్స్ యొక్క ఫీకల్ మ్యాటర్ ఇలాగే ఈ కేవ్స్ లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. చాలా వరకు డిపాజిట్ అవుతుంది అనమాట. అలా డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే ఈ యొక్క బ్యాట్స్ యొక్క ఫీకల్ మ్యాటర్ నుంచి అమోనియా రిలీజ్ అవుతుంది. అమోనియా అనేది పాయిజనస్ గ్యాస్, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది అనమాట. దానివల్ల కూడా చాలా మంది ఊపిరాడక చనిపోతూ ఉంటారు. ఇంకా ఈ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక పెద్ద కేవ్ లో మొత్తం బ్యాట్స్ అన్ని కూడా ఎన్నో టన్నులలో ఉండేటువంటి ఒక ఫీకల్ మ్యాటర్ అంటే దీన్ని గుణాను అంటారు. దీనిలో హై అమౌంట్ ఆఫ్ ఫాస్ఫేట్ ఉంటుంది అనమాట. ఈ యొక్క గబ్బిలాల ఫీకల్ మ్యాటర్ లో ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. ఈ ఫాస్ఫేట్ ఉండడం వల్ల సెకండ్ వరల్డ్ వార్ టైంలో బాంబులు తయారు చేయడానికి ఈ యొక్క గబ్బిలాల పెంటను యూజ్ చేశారు. దాంతోపాటు సముద్రంలో పెద్ద పెద్ద చేపల్ని పట్టాలన్నప్పుడు ముఖ్యంగా షార్క్స్ ని ఇట్లాంటి వాటిని అట్రాక్ట్ చేయాలంటే ఈ గబ్బిలాల పెంటను తీసుకెళ్లి పెద్ద పెద్ద నదుల్లో కానీ సముద్రంలో కానీ చల్లితే చేపలకి ఫాస్ఫేట్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఆ వాసనకి అవి వచ్చి ఆ యొక్క ఎరక పట్టుకుంటాయి అనమాట. అందుకోసమే గబ్బిలాల పెంటని పెద్ద పెద్ద షార్క్స్ ని పట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ కేవ్ సిస్టమ్ అనేది ఇంకా ఎక్కడెక్కడ ఉంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, అంటే ఇందాక మనం అక్కడ చూసినప్పుడు చాలా ఉడక వస్తుంది, అసలు గాలి కూడా ఆడడం లేదు, వేడి ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు పైన గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడెక్కడ నుంచి చిన్న చిన్న కేవ్స్ అసలు అంటే మనిషి పట్టని ప్లేసెస్ లో కూడా నుంచి కూడా నీళ్ళు అనేది ఫ్లో అవడం వల్ల మనకి ఇట్లాంటి గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫ్యూచర్ లో ఇంకా వాటర్ అనేది ఎక్కువగా ఎక్స్ట్రీమ్స్ ఫ్లో అయితే ఈ ప్లేసెస్ అంతా కూడా ఈ గుహలన్నీ కూడా వైడెన్ అయిపోయి ఇంకా బాగా పెద్ద పెద్ద కేవ్స్ గా ఫామ్ అవుతాయి. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇట్లాంటి కేవ్ సిస్టమ్ ఇలాగే దీన్ని ఫాలో చేస్తూ పోతే ఇంకా ఎంతో ఉంటుంది. బట్ వాటన్నిటిని మనం ట్రేస్ చేయడం, ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదు. దాంతోపాటు ఇవన్నీ కూడా మనుషులు పట్టలేనంత స్థితిలో చిన్నగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ వీటిని చేరుకోలేం. ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఇక్కడ చూడండి ఎంత చిన్న గ్యాప్స్ ఉంటాయి. అసలు మనుషులు ఎవరు పట్టలేరు. లావ్ పర్సన్ అయితే ఇక్కడ పట్టరు, అసలు ఇలా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ లో చూస్తే కొంచెం వైడ్ ఓపెనింగ్ ఉందన్నమాట. ఈ ప్లేస్ అంతా చాలా వైడ్ ఓపెనింగ్ చూడండి. ఇందాక సరిగ్గా నిలబడడానికి కుదరలేదు, కానీ ఈ ప్లేస్ అంతా కూడా వైడ్ ఓపెనింగ్ ఉంది. ఎందుకనంటే ఈ ప్రాంతాలను గమనిస్తే మనకి ఫ్రాక్చర్స్ కనిపిస్తాయి రాళ్ళలో. ఈ ఫ్రాక్చర్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి.
ఈ ఫ్రాక్చర్స్ నుంచే కొండ మీద పడినటువంటి వర్షం నీళ్ళన్నీ కూడా మనకి కిందికి వస్తాయన్నమాట. తర్వాత ఈ నీళ్లు ఈ ప్లేస్ లో 2-3 ఛానల్స్ అంటే 2-3 డైరెక్షన్ లో వచ్చినటువంటి రివర్స్ అన్ని కూడా ఇక్కడ కోయిలెసెన్స్ అవుతాయి. అంటే జాయిన్ అవడం వల్ల మనకి ఈ ప్లేస్ ఎక్కువగా వెదర్ అవుతుంది, ఎక్కువ వెదర్. అందుకని మీరు గమనించండి, ఇక్కడికి ఒక దారి ఉంది, తర్వాత ఇటువైపు ఒక దారి ఉంది, తర్వాత ఇటువైపు ఒక దారి ఉంది. ఇట్లా రకరకాల దారులన్నీ కూడా మనకి ఈ ప్లేస్ లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే బికాస్ దిస్ ఇస్ ద మీటింగ్ ప్లేస్. నీళ్ళన్నీ కూడా ఈ ప్లేస్ లోనే మీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇంత పెద్ద ఓపెనింగ్ ఉంది. ఫ్యూచర్ లో ఒకవేళ ఆ నీళ్ళన్నీ సుడులు తిరిగి ఇదంతా ఇదైపోతే ఇక్కడ ఒక సింక్ హోల్ అనేది ఫామ్ అవుతుంది, లేదంటే ఒక విండో, అంటే పైన ఉండేదంతా కూడా పైన ఉండేటువంటి ఓపెన్ ఎయిర్ కి ఇది ఓపెన్ అయిపోతుంది. బట్ అది జరగడానికి ఇంకా చాలా టైం పడుతుంది. మన పూర్వకాలం ఋషులు అందరూ కూడా ఈ గుహల్ని వాళ్ళ యొక్క తపస్సు చేసుకునేటువంటి కేంద్రాలుగా చాలా మంది యూజ్ చేసుకున్నారనమాట. కానీ వాళ్ళే చాలా మంది ఏం చెప్తారంటే ఈ గుహల్ని వాళ్ళు తపస్సు చేసుకోవడం కోసం వాళ్ళు తవ్వుకొని లోపలికి వచ్చారు అని చెప్తారు. కానీ అలా ఎవరు చేయరు. ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఏర్పడినవి. ఇవన్నీ న్యాచురల్ గా ఏర్పడిన వాటినే వాళ్ళు ఆ యొక్క ఒంటరిగా తపస్సు చేసుకోవడం కోసం ఈ ప్లేసెస్ ని వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఈ ప్లేసెస్ లో ఉన్నారు తప్ప వాళ్ళేమి ఈ గుహల్ని తవ్వుకొని ఈ ప్లేస్ కి లోపలికి వచ్చి తపస్సు చేసుకోలేదు. న్యాచురల్ గా ఫామ్ అయినటువంటి గుహల్లోకే వాళ్ళు లోపలికి వచ్చి తపస్సు చేసుకున్నారు. ఈ యొక్క టోపోగ్రఫీని కాస్ట్ టోపోగ్రఫీ అంటారు. దీన్ని కాస్ట్ టోపోగ్రఫీ అంటారు. కాస్ట్ అనేటువంటి నేమ్ యుగోస్లోవియా అనేటువంటి ఒక కంట్రీ ఉంది కదా, ఆ యుగోస్లోవియాలో అనేటువంటి కంట్రీలో ఇట్లాంటి లైమ్ స్టోన్ టెరైన్ చాలా పెద్దగా ఎక్స్టెన్సివ్ గా ఉంది. దానికోసమే ఆ ప్లేస్ లో ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి కాస్ట్ అనేటువంటి రీజన్ లో ఉండడం వల్ల ఈ యొక్క టోపోగ్రఫీకి కాస్ట్ టోపోగ్రఫీ అనేటువంటి నేమ్ ఇచ్చారు. అందుకనే అంటే ఈ ప్లేస్ లో మనం కొంచెం లోపలికి వెళ్తే మనకి దేవుణ్ణి ప్రతిష్ఠించినటువంటి కూడా మనకి కనిపిస్తాయి. ఇలాగే లోపలికి వెళ్తే వర్షం పడడం వల్ల మనకి బాగా ఈ జారుతుంది అన్నమాట బురదంతా కూడా. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ లో అక్క మహాదేవతలు తర్వాత మనకి శివుడి విగ్రహం అనేది ఉంది. చాలా మంది ఇక్కడికి డేర్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది టెంకాయలు అన్ని కూడా ఎలా అంటే ఎలాగా పారేశారనమాట. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఈ పరిసర ప్రాంతాలు ఇది గుడి కాబట్టి మనం పూజించే స్థలం కాబట్టి ఈ ప్రాంతాలంతటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకంతా ఉంది. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇక్కడ వేసి వేస్ట్ అంతటి కానీ ఇలా ఎలా అంటే అలా పారేద్దని నేను కోరుకుంటున్నాను. సరే, బయటికి వెళ్దాం రండి. కంటిన్యూ చేయబడదు. వస్తున్నాడు బాబు, ఇక్కడికి బాబు ఇట్లా పోతాను. ఒంకోలు ఇక్కడ ఇట్లా ఒంకోలు ఈ సైడ్కి వెళ్తాను కదా. ముందుకు రా. ముందు కాదు, మీరు పోలా, మీరు వెళ్ళిపోవాలి. ముగ్గురు కూడా సార్ తీస్తాను. డబ్బు బస్సులో నేనే తీస్తాను. వస్తున్నావా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తరం అవుతుంది. మైండ్ యువర్ హెడ్స్ చూసుకోండి. డోలమైట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రాక్. ఓకే, ఇందాక మనము అక్కడ ఆ ప్లేస్లో లోపల గుహలోకి వెళ్ళొచ్చాం కదా. కేవలం ఆ గుహ మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా ఎన్నో రకాలైనటువంటి గుహలు ఉన్నాయి. దానికి ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ ఆ కొండలకి నల్ల చారలు కనిపిస్తున్నాయి కదా,
ఆ నల్ల చారలు అన్నీ కూడా ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు ప్రవహించినటువంటి గుర్తులు అనమాట. అక్కడ చూడండి ఒకసారి ఏదో దారలాగా కారింది. ఎక్స్టెన్సివ్ రైన్ఫాల్ కింద పడితే ఆ ప్లేస్లో నుంచి వాటర్ ఫాల్ అనేది కూడా వస్తుంది. అంటే ఆ గుహలో నుంచి వాటర్ అంతా ట్రావెల్ చేసి ఎక్స్టెన్సివ్గా ఇలా బయటకు వచ్చి వాటర్ ఫాల్ లాగా పడుతుంది అనమాట. అలాంటి రోజు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ లొకేషన్ మాత్రం నిజంగా. ఇప్పుడు చూడ్డానికి ఈ రాక్ మొత్తం అంతా కూడా క్వాడ్జెట్ లాగా అనిపిస్తుంది. రెడ్డిష్ కలర్లో ఉండే తిరుపతిలో మనకు ఉండేటువంటి క్వాడ్జెట్ లాగా అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఏ క్వాడ్జెట్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ వేంపల్లి డోలమైట్. ఇదంతా కూడా ఒక కార్బోనేట్ రాక్ అంటే దూరం నుంచి చూసి ఎవరు కూడా నమ్మరు, కానీ దగ్గరికి వెళ్ళి దాని ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనం ఇది డోలమైట్ అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోగలం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రాక్ ఫేస్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రాక్ ఫేస్ అంతా వేంపల్లికి సంబంధించింది అయితే ఇక్కడ ఇటువైపు ఉండేదంతా కూడా గుల్చేరుకు సంబంధించినట్టు అనమాట. ఈ ప్లేస్లో మాత్రం ఇలాంటి కాంటాక్ట్ మనకి దొరుకుతుంది. మరి ఎక్కడా కూడా నేనైతే ఇట్లాంటి కాంటాక్ట్ నేను మరి ఎక్కడా చూడలేదు. పొద్దున్నుంచి రాళ్లను చూసి వాటి గురించి విని కిలోమీటర్ల కొద్దీ నడిచి మా వాళ్ళ బుర్రలు బాగా వేడెక్కిపోయాయి. అందుకే చల్లబరచడానికి తీసుకెళ్తున్నాను. ఇదండి మా కాటంకోన ఫీల్డ్ వర్క్. ఒక మంచి ప్రదేశాన్ని చూసాం, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాతో ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.